మేము చెట్లు తీసుకొచ్చినాం. ఇంకా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెట్లు వేస్తే మంచిగా ఎదుగుతాయని, ఎట్లయినా ఇంట్లో స్పేస్ ఉందని చెప్పేసి కొన్ని చెట్లు తీసుకొచ్చాం. ఈ వీడియో స్పెషల్గా ఎందుకు తీస్తున్నానంటే 4 ఇండోర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను నేను. అవి అందరి ఇంట్లో ఉండాలంట, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయంట అవి ఇంట్లో ఉండడం వల్ల. అవి ఏం ప్లాంట్స్ అనేవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి వ్లాగ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా చెట్లు మంచిగా బతకాలి అంటే మనకి మంచి మట్టి కావాలి కదా, ఇంకా అందుకే నల్ల మట్టి తీసుకొచ్చామన్నమాట. ఎర్రమట్టి అయినా కూడా మంచిగా ఉంటాయంట. ఇంకా నల్ల మట్టి మాకు దగ్గరలో దొరికిందని చెప్పేసి నల్ల మట్టి తీసుకున్నాము. మేము అంతకుముందు దాంట్లో మట్టి ఉంది కానీ అంత రాళ్ళుగా అట్లా ఉందన్నమాట. మళ్ళీ చెట్లు మంచిగా బతకవు అని ఓన్లీ చెట్లు వేసేంత వరకే ఆ మట్టిని మొత్తం ఇంకా అమ్మమ్మ చేస్తుంది చూడండి, అంత కలుపుతుంది. అంటే దాంట్లో కొంచెం ఎర్రమట్టి కూడా ఉంది, ఎర్రమట్టి నల్లమట్టి అంతా కలిపి దాంట్లో ఏమైనా రాళ్ళు ఉంటే అవన్నీ ఏరిసి అక్కడ వరకు సాపిగా చేసింది అనమాట. ఇంకా మేము బుట్టలు కొనుక్కొచ్చాము. ఇప్పుడు చెట్లు 2-3 ఏమో మట్టిలో వేయాలనుకున్నాం. ఇంక ఇండోర్ ప్లాంట్స్ 4 తెచ్చా అని చెప్పా కదా, అవి ఇంట్లో పెట్టుకుందాము అని చెప్పేసి ఇట్లా బుట్టలు తీసుకొచ్చాము. ఇంకా వాటికి కింద వాటర్ మొత్తం పోవాలి కదా, దాంట్లోనే వాటర్ స్టాక్ అయిపోతాయి అని చెప్పేసి కింద బొక్కలు పెట్టి దీంట్లోనేమో ఎర్రమట్టి మొత్తం ఫిల్ చేస్తున్నాం అనమాట. మేము తెచ్చిన చెట్లు ఉంటాయి కదా, దాంట్లో వచ్చిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని ఫస్ట్ పైన కింద పోసి తర్వాత ఇంకా మా దగ్గర ఉన్న మట్టిని పోసి ఆ చెట్లు పెట్టాము. ఇంతకు నేను ఏమేమి చెట్లు తీసుకొచ్చానో చెప్పలే కదా. ఒకటి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది స్నేక్ ప్లాంట్ అంటారు. స్నేక్ ప్లాంట్ యూజెస్ ఏంటంటే ఇది మంచి ఆక్సిజన్ ఇస్తుందంట. అంటే ఇది బెడ్రూమ్లో పెట్టుకుంటే మంచిది అని అంటారు. అన్ని ప్లాంట్స్ ఎట్లా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని మనకి ఇస్తుంది కదా, ఇది నైట్ టైమ్స్ కూడా మనకి ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుందంట. దానివల్ల మంచిది అని అంటారు. మళ్ళీ ఇది ఎక్కువ వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకోదు, దీనికి కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది. ఇంకా ఇంట్లో పెట్టుకుంటే మంచిగా ఇల్లు కూడా గ్రీనరీగా మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్. దీన్ని స్పైడర్ ప్లాంట్ అని కాకుండా హోమ్ డెకరేషన్ ప్లాంట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది వాడిపోయినట్టు ఉండదు, అసలు చాలా గ్రీనరీగా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకా మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఎవరైనా రాగానే గ్రీనరీగా కనిపించి అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది కూడా అంతే, కార్బన్ డైఆక్సైడ్ నైట్ టైమ్స్ కూడా తీసుకొని మనకు ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుందంట. కానీ మేము ఇది ఇంట్లో పెట్టుకోలేదు, ఇంకా అది డెకరేషన్ లాగా ఉంది అని చెప్పేసి ఎంట్రన్స్లో బయట వచ్చే దారి దగ్గర పెట్టాను అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ప్లాంట్స్ పెట్టానో కూడా మీకు చూపిస్తాను. ఇంకా 2 ప్లాంట్స్ వేసేసి మంచిగా ఒక కుండీలో మట్టి పోసేసి పెట్టేశాము. ఇంకా ఇంకో 2 కుండీలలో కూడా మట్టి పోసించాము అనమాట. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది, అందరి ఇంట్లో కూడా ఉంటుంది. మెయిన్ ఈ చెట్టు గురించి చెప్పాలంటే ఇది దొంగతనం చేసుకొని వచ్చి నాటుకుంటే మంచిది చెట్టు అని అంటారు. ఇంకా గోపి దొంగతనం చేసుకొని ఒకళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని రాకూడదంట, మనం ఓన్గా డబ్బులు పెట్టి కొనుక్కోవాలంట ఈ చెట్టుని అని చెప్పిందని ఇంకా ఆ చెట్టు కూడా కొనుక్కొచ్చాము. అదొక్కటే 150 పడింది అనమాట. అన్నిట్లో తక్కువ కాస్ట్కి వచ్చింది ఏం ప్లాంట్ అంటే ఆ మనీ ప్లాంట్ ఒక్కటే. ఇంకా 120కి ఇచ్చాడు మాకు. ఈ మనీ ప్లాంట్ ఉంటే ఇంట్లో మనీ వచ్చిద్ది, మంచిగా కలిసి వచ్చిద్ది అని అంటారంట. ఇంకా అందుకే తీసుకొని వచ్చాము. దాని గురించి నేను ఇన్నదైతే ఆక్సిజన్ మంచిగా ఉంటుందని అంట, అందుకే పెట్టుకుంటారు అని అన్నారు. కొన్నింటి దగ్గర వాళ్ళ అమ్మ వాళ్ళేమో దానివల్ల మనీ వస్తాయి, మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది అని అంటారు. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే కుబేర చెట్టు అని అంటారంట. అంటే జెడ్ ప్లాంట్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా నాకు మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు కుబేర చెట్టు అంటారు దీన్ని అని అన్నారు. ఇంకా ఇది కూడా నేను ఇంట్లోనే టీవీ యూనిట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టా ఈ ప్లాంట్ని. ఇంక ఈ 4 ప్లాంట్సే, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ 4 ప్లాంట్స్ ఉండాలంట. కొంచెంమంది ఆక్సిజన్ కోసం అంటారు, కొంచెంమంది మనీ వస్తుంది అంటారు, కొంచెంమంది మంచి జరుగుతుంది అంటారు. ఇంకేదైతే ఇవి ఉంటే మంచిది అని చెప్పేసి ఇంక మేము ఈ 4 ప్లాంట్స్ తీసుకొని వచ్చాము. మంచిది అని పక్కన పెడితే ఇవి వాడిపోవు, అంటే మన అన్ని చెట్ల మీద చూసుకుంటే ఇవి వాడిపోవు, తక్కువ వాటర్ తీసుకుంటుంది. ఇంకా తరచు అంటే
తరచుగా నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు. ఇంక ఇంట్లో కూడా మనం ఎటు చూసినా గ్రీనరీ కనిపిస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది, ఆ పాజిటివ్ వైబ్స్ వేరే ఉంటుంది అనమాట. ఇంక ఇల్లు నీట్గా ఉండడం వల్ల ఆ గ్రీనరీ అనేది ఇంకా ఎక్కువ అట్రాక్టివ్ కొడుతుంది. దానికోసం తీసుకొని వచ్చాము. ఇంకా చెట్లు నాటడం ఒక ఎత్తు అయితే ఏ ఏ ప్లేస్లో పెట్టాలి అనేది పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. అవి చెట్లు వేసిన తర్వాత ఒక గంట సేపు కూడా మేము ఫోన్స్లో ChatGPTని, జెమినీని, ఇంకా మొబైల్ కాంపాస్ ఉంటుంది కదా డైరెక్షన్ చూపించేది, దాన్ని ఈస్ట్ పెట్టాలా, వెస్ట్ పెట్టాలా, నార్త్ పెట్టాలా, సౌత్ పెట్టాలా అని డైరెక్షన్స్ చూసుకుంటూ ఎటు పెడితే మంచిది అని కొంచెం అది ఫోన్ ఏమో కొన్నిసార్లు ఉత్తర దిశ అంటుంది, కొన్నిసార్లు తూర్పు అంటుంది. ఇంకా అంతా తెలుసుకున్న తర్వాత ఇక్కడ పెడితే మంచిది అని లాస్ట్కి ఒక ఐడియాతో అక్కడ పెట్టామన్నమాట. ఇవి ఏమో అవుట్డోర్ ప్లాంట్స్, రోజ్ ఫ్లవర్ చెట్టు తీసుకొచ్చాము. ఇంకా దీనికోసం మేము ఇందాక మట్టి తెచ్చాం కదా బస్తాలో, ఆ మట్టి ఈ ప్లాంట్స్ కోసమే అనమాట. గర్ల్స్ ఫేవరెట్ ఫ్లవర్, ఫస్ట్ ఫ్లవర్ అనమాట. అంటే ప్రతి ఒక్క అమ్మాయికైనా ఫస్ట్ ఇష్టమైన ఫ్లవర్ రోజే ఉంటుంది. దాని తర్వాతనే ఏదైనా ఫ్లవర్ని. ఇంకా రోజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇప్పుడు రోజెస్ అంత ఇష్టంగా పెట్టుకోవట్లే, కానీ ఒకప్పుడు ఆ రోజ్ ఫ్లవర్ చెట్టు ఎవరింట్లో ఉందో అని ఆ రోజ్ ఫ్లవర్ చూడడానికి కూడా ఎంజాయ్ చేసి చూసేవాళ్ళం ఆ చెట్టుకున్న ఫ్లవర్స్ని. అలా ఉండేదన్నమాట. ఇంకా చెట్టు ఉంటే ఇంట్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది రోజ్ ఫ్లవర్స్ అని ఈ చెట్టు ఒకటి తీసుకొని వచ్చాము. కానీ దీంతో పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఎయ్యగానే అన్ని చెట్లు నాటుకుపోయినట్టు ఈ చెట్టు నాటుకుపోదు. ఎందుకో చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ, మా మమ్మీ వాళ్ళు ఎన్ని రోజ్ ఫ్లవర్స్ చెట్లు వేసారో అసలు కొన్ని రోజులే బతుకుతాయి. ఒక 2 ఫ్లవర్స్ 3 ఫ్లవర్స్ పూయగానే మళ్ళీ చెట్టు ఎండిపోవడము, నిద్రపోవడం అలా జరుగుతుంది అనమాట. ఇంక ఇప్పుడు మా ఇంట్లో వేసాము, ఎలా ఉంటుందో చూడాలి. కాడ పెద్దగా ఉన్నదే తీసుకున్నామమ్మ, కాడ పెద్దగా ఉంటే దానికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందని. ఇంకా మా చిన్నుగాడు చూడండి ఎలా చేస్తున్నాడో, మొత్తం చెట్లు చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఇది వచ్చేసి కలమంద చెట్టు, అందరి ఇంట్లలో ఉంటుంది. ఇది కూడా మనం షోగా పెట్టుకుంటాం ఇంటి ముందు దర్వాజా దగ్గర, మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర పెట్టుకుంటారు. ఇది ఫస్ట్ మా ఇంట్లో ఉంది, కానీ మళ్ళీ అమ్మమ్మ ఇంకా మిగిలిన పాత ఉన్నాయి అట్లా డబ్బాలు అని చెప్పేసి దాంట్లో కూడా ఒక రెక్క వేరు తీసేసి ఆ డబ్బాలు వేసేసింది. ఇది వచ్చేసి చామంతి చెట్టు. ఇంక చామంతి పూలు కూడా బాగుంటాయి కదా, నిండుగా కనిపిస్తాయి, దేవుడి ఫోటోలకు పెడతాయి అని చెప్పేసి చామంతి పూలు కూడా తీసుకొచ్చా. ఇంకా చూడాలి ఈ చెట్లన్నీ ఎలా పెరుగుతాయి అనేసి. వర్షాలు రావట్లేదు, వర్షాలు వస్తూ ఉంటే ఇంకా అవి బతుకుతాయి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాయనమ్మ ఇంకా ఇంటి నిండా చెట్లు వేసేది అనమాట. ఇప్పుడు అందరూ గచ్చేయించుకుంటున్నారు, మట్టి నేలు తీసేస్తున్నారు, దానివల్ల చెట్లు తక్కువైనాయి. కానీ ఇంకొకప్పుడైతే అందరి ఇంట్లలో కూడా అసలు ఒక గార్డెన్ లాగా చెట్లు పెంచుకునేవాళ్ళు. ఇంకా చాలా చెట్లు వెయ్యాలి, ఇవే కాదు, ఇవి ఓన్లీ మేము కొనుక్కొచ్చినాం బయట నుంచి. ఇంకా కొమ్మలతో బతికే చెట్లు కూడా ఉంటాయి, అవి వేసేటప్పుడు కూడా మీకు వీడియో షేర్ చేస్తాను మీతోని. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.